హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే లేట్గా బ్లాగ్ తీస్తున్నాను. ఎందుకంటే లక్కీ బర్త్డే కాబట్టి మార్నింగే గుడికి వెళ్ళేసి అయితే వచ్చినాము. అసలు నాకైతే ఇంకా ఖాళీ లేదు, వర్క్ చేస్తూనే ఉన్నా వీడియో తీయడానికి అయితే టైం లేదు. ఇప్పుడైతే పైన డెకరేషన్ చేసినారంట, అంటే మేడ పైన చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్లో చేద్దాం అనుకున్నాం, కానీ ఫంక్షన్ హాల్లో చేసి అంత జనం రాలేదులే అని చెప్పేసి మేడ పైన డెకరేషన్ చేసినారు. ఇప్పుడైతే మీకు ఆ డెకరేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఎక్కువ కంటిన్యూ అయితే చేయను, కానీ డెకరేషన్ చూపించిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి అయితే మేడపైకి వెళ్దాము. స్వీటీ రాపోదాం రా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్యాటరింగ్ చెప్పేసినాం ఫ్రెండ్స్. రకరకాల వంటలు చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 2 ఇంపార్టెంట్ మెంబర్స్ అయితే వస్తున్నారు మా ఇంటికి గెస్ట్లుగా. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు రైస్ పెట్టినా, పప్పు పెట్టినా అనమాట. ఇంకా ఎక్కువ అయితే ఏం చేయలేదు. మార్నింగే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంపార్టెంట్ గెస్ట్లు అంటే ఒక పప్పు ఒకటి చేస్తుంది అనుకుంటారు. ఇంకా బయట నుంచి అయితే మా ఆయన ఒక 4 రకాలు అయితే తీసుకొని వస్తాడు. ఓన్లీ పప్పుతో అయితే ఏం సరిపెట్టాం కదా. నాకు 1 వీక్ నుంచి వర్క్ చేసి చాలా టైర్డ్గా ఉంది. నైట్ కూడా నిద్ర లేదు. మా బాబు వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. అందుకనేసి పప్పు ఒకటి పెట్టేసి మిగతావన్నీ నేను తెస్తాలే అని చెప్తే అందుకనేసి పప్పు ఒకటి చేస్తున్నాను. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మెడపైకి అయితే వెళ్ళి మీకు డెకరేషన్ ఎట్లా చేస్తుండే చూపిస్తాను. అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, జస్ట్ బ్యానర్ ఒకటి తగిలిచ్చినారంట, అది మీకు చూపిస్తాను. మా బాబు ఫోటో ఎలా ఉంది అనేది. తెలుసు అక్కను తెలుసు, మనం పైకి పోదాం. అక్క పైన పోదాం. ఈరోజైతే ఇంటి ముందర ముగ్గు వేసేసి ఇంకా కుంకుమ కూడా వేసేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే మా వాడిని బయటికి రాకుండా ఎట్లాగోలా చూసుకోవచ్చులే అని చెప్పేసి కుంకుమ కూడా వేసేసిన. వస్తాను. ఒక స్టెప్లే కాదు, మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా ఎక్కాల. ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదేమో లోపల. వచ్చే గెస్ట్లకి మాత్రం ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. 3rd ఫ్లోర్లో ఉంది. వావ్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లయితే సెట్ చేస్తున్నారు. మావాడు ఫుల్ నవ్వుతున్నాడు. నువ్వేనా అక్కడ? నువ్వేనా? అబ్బో, ఇంకా ఉంది, ఇంకా కంప్లీట్ చేయాలి. ఇంకా బెలూన్స్ ఇవన్నీ కట్టాలి కదా. అది వచ్చేసి 1 ఓ కింద పెట్టేసినారు. సూపర్గా ఉంది బ్యానర్. మా వాడైతే ఇంక ఇది చూసినప్పటి నుంచి నవ్వు ఇలా చేసినారు ఫ్రెండ్స్. అయితే డెకరేషను ఇంకా కంప్లీట్ కాలేదు, ఎండగా ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఏమో వెళ్ళినారు. ఇంకా నేను వర్క్ లేదని చెప్పేసి పైకి వచ్చి వీడియో తీసాను. 3rd ఫ్లోర్ ఎక్కేసి వచ్చేసరికి నాకైతే గస వస్తుంది. ఎట్లుంది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే విష్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా వాడికి కామెంట్లో హ్యాపీ బర్త్డే చెప్పండి. చూడన్నా, హ్యాపీ బర్త్డే. నీ సబ్స్క్రైబర్లు, నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్తారు. వద్దా బాయ్ చెప్పు. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మా వాడికి తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే అందజేయండి కామెంట్ రూపంలో. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చినారంటే ఇంకా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకనేసి తొందరగా అయితే వచ్చి వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇవాళ ఏమేమి చేసినామో ఏంటి అనేది నేను రోజుకు ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వెళ్దాం కిందికి.